శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులుగా మనం చేస్తున్నాం. నక్షత్రం, తిథి, వర్గులను ప్రకారం పరిపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. ఈరోజు తిథి దశమి తిథి, శక్తివంతమైనది, చాలా అదృష్టమైనది. అలాగే ఈరోజు చంద్రుడు మృగశిర నక్షత్రం 2 పాదాలలో మిథున రాశిలో గురువుతో స్నేహితంతో 9వ రాశిలోకి చేరారు. అంటే నిన్న మొన్నటికి ఉన్న చిన్న చిన్న మానసిక ఒత్తిడి, ఇబ్బందులు, విమర్శనలు మర్చిపోదాం. ఈరోజు చాలా సంతోషంగా ఉండే రోజుగా మనం ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతిరోజు మనం గ్రహాల రీతిగానే మన యొక్క పనులు, మనలో ఆలోచనలు, భావాలు అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ పంచకూటమి గ్రహాలు మళ్ళీ అలా రావడం ఎలా ఉండబోతుంది, ఎంతెంత పనుల్లో ఎక్కడెక్కడ ఆ ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కలిగిస్తాయి, ఆలోచిస్తాయి. ఎందుకంటే సూర్యగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, అలాగే కుజగ్రహం, రాహుగ్రహం, ఒక్క గ్రహంతో రాహుతో కలిసే ఒక గ్రహానికే చాలా తీవ్రంగా ఉంటుంది. హెచ్చు తగ్గులతో మాటలు, మానసిక ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ సూర్యగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం వల్ల ఎంత వేగంగా ప్రేమిస్తామో అంత వేగంగా ఇబ్బందులు పడతాం. ఎంత వేగంగా డబ్బులు పొందాలనుకుంటామో అంత అలసట ఉంటుంది. పై అధికారుల దగ్గర చిన్న చిన్న తగువులు కలిగించవచ్చు. ఉద్యోగ రీతిగా, వ్యాపార రీతిగా చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించాలి అంటే ఓపిక, సహనం, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎప్పుడు ఇలాంటి గ్రహాలన్నీ ఒక చోటుకు ఉన్నప్పుడు తులారాశికి పంచమ రాశిలో ఉన్నారు. ఈ గ్రహాలన్నీ కూడా లాభస్థానాన్ని చూస్తున్నాయి. అంటే ఎక్కడో మనకు చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలని, మానసిక ఒత్తిడిని కొద్దిమందికి మంచి చేస్తూ కొంచెం మందికి ఇబ్బందులు కలిగిస్తూ అదే తారుమారుగా ఉంటుంది జీవితం. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం, ఆలోచనలు మార్చుకుంటాం, జీవితంలో ముందుకు వెళ్తాం. ఈరోజు గోచార ఫలితాలలో మనకు శుభశాతం చాలా చక్కగా ఉంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయం పొందే అవకాశం సంపూర్ణంగా ఉంది. మీ భవిష్యత్తుని, మీ యొక్క జీవితాన్నే మలుపు తిప్పుకునే అవకాశం కూడా ఉంది. చాలా మందికి ఉద్యోగ అవకాశాల్లో నిర్ణయాలు తీసుకోండి. మంచి స్థాయిలో మీ ఉద్యోగాలు స్థిరశాతం పెంచుకోవచ్చు. వ్యాపార రంగంలో నష్టాలు ఉన్న వ్యాపారాలు కూడా తిరగరాసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొంచెం అందరితో ఇష్టపడిన వాళ్ళతో కాకుండా మనం చేస్తున్న ప్రతి ఒక్కరితో కొంచెం మీకు వాళ్ళకు మధ్యలో కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అందువల్ల లౌకికంగా మాట్లాడుతూ అందరితో మెప్పు పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ రహస్య కొన్ని బహిరంగతం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీ మనసులో ఉన్న రహస్యాలని ఈరోజు కొందరికి తెలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ వ్యక్తులతో సమస్యల నుండి మీరు ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. దానివల్ల మీరు ఇబ్బందులు పడకండి. అలాగే మీ వ్యాపార విషయాలలో అత్యంత లాభకరంగా ఎలా చేసుకోవాలో మలుచుకునడానికి ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు కష్టరీతమైన మనస్తత్వం కలిగిన మనస్సుకు ధైర్యం లేదు. మీరు అజాగ్రత్త వల్ల వాహనాల విషయాలలో జాగ్రత్తగా లేకపోయినచో యాక్సిడెంట్లు కూడా కొంచెం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీరు మీ ప్రశాంతతను కోరుకోవాలి. ఆధ్యాత్మికంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా మొదలవ్వడం జరుగుతుంది. శివాలయ దర్శనం, దక్షిణామూర్తికి సంపూర్ణంగా ముక్కడం చేసుకోండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు పదే పదే ఆ విషయాన్ని ముందుకు తీసుకుని వెళితే అది మీకే ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మనసు సున్నితమైన వ్యవహారాలు మిమ్మల్ని కాపాడుకోగలుగుతుంది. మిత్రుల సహాయం అవసరం అవుతుంది. అదృష్టవశాత్తు మీరు శ్రద్ధ వహించాల్సిన పనుల్లో
చురుకుదనం చూపించాలి. చికాకులు సమస్యలు వచ్చినచో దృష్టిని చాలా వరకు మలుచుకోవడానికి ప్రయత్నించవలను. పారిశ్రామికవేత్తలు నిర్మాణం, సేవా రంగంలో వారు తమ లాభాలను ఎదురు చూసిన దానికన్నా అభివృద్ధిలో ఆనందించే స్థాయికి తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి మంచి మేధస్సు అయిన చదువులో చాలా క్లిష్టమైన సమస్యలను కూడా ఎదుర్కోబోతున్నారు. చాలా జాగ్రత్త అండి. మీరు చాలా ఉన్నతంగా మీరు ఎంచుకున్న కొన్ని విద్యలో కొంచెం అడ్డంకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల రాత పరీక్షల్లో, పోటీల్లో పాల్గొనేటప్పుడు మంచి మేధస్సుతో ముందుకెళ్ళండి. అలాగే వాణిజ్య రంగంలో వారికి వృద్ధిపరమైన రోజు అధికారం స్వాగతించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో అధికారుల ద్వారా ప్రభుత్వ సంబంధించిన ఎటువంటి పనులైనా పూర్తి చేయడానికి ఈ రోజు మంచి రోజు. ఈ రోజు సాఫీగా జరిగే వ్యక్తిగా సంతోషపరచడానికి ఈవేళ మీరు మంచి సంగీతాన్ని కానీ, మంచి మనసులో ఉన్న అభిప్రాయాలను ఇతరులకు చెప్పుకోవడంలో కానీ చాలా సహకరించే రోజుగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులు కూడా ఏకాభిప్రాయంతో కలుసుకోవచ్చు. ఈరోజు దూర ప్రాంతానికి వెళ్ళి మీరు మీకు నచ్చిన ఆహారాలకు సంబంధించిన విషయాలు స్వాగతించుకోవచ్చు. అలాగే ఈరోజు మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఇతరుల సహకారం బలంగా ఉన్నది. గ్రహాల సహకారం కూడా సంపుటంగా ఉంది. చిన్న చిన్న చాలా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కొంచెం హెచ్చుతగ్గుగా మాటలు కలుపుకొని వెళ్ళండి. ఇతరులని నొప్పించకుండా, వాళ్ళ మనసును నొప్పించుకోకుండా వెళ్ళితే విజయం మనదే. అందువల్ల సంపూర్ణంగా ఈరోజు గోచార ఫలితం సంపూర్ణ